ఆయన దిగి వచ్చినాడు. So every temptation we go through, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శోధన కూడా, every sorrow we go through, మనము ఎదుర్కొనేటువంటి ప్రతి దుఃఖాన్ని కూడా remember, జ్ఞాపకం ఉంచుకో, Jesus has already gone through that. యేసుక్రీస్తు ప్రభువారు ఇదివరకే అందులో గుండా వెళ్ళినాడు. మన వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ అనేక సందర్భాలు మన దేవుడిని మనం నిందిస్తూనే ఉంటాము. అందుకే అలాంటి సందర్భంలో మనం నిందించిన, మనం దేవుని అవమానపరిచిన, దేవుని మందిరాన్ని వెనకంజ వేసిన, ఎన్నో సందర్భంలో దేవునికి మనం విరుద్ధమైన కార్యం చేసినప్పుడు కూడా దేవుడు మన ఎడల కృప ఇష్టపడ్డాడు. అక్షయుడు క్షయమైన మానవుని కొరకే చనిపోవటానికి ఇష్టపడ్డాడు. మహిమా స్వరూపైన దేవుడు మహిమకు తక్కువ వచ్చిన మానవుని కొరకే చనిపోవటానికి ఇష్టపడ్డాడు. పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవుని కొరకు పరలోకములో ఉన్న దేవుడు చనిపోవటానికి ఇష్టపడ్డాడు. కోట్ల కొద్ది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మనుషులు కోట్ల మంది సంహరించుడి కేకలు వేయటానికి సముద్ర తరంగాల వలె చుట్టుకున్న మనుషుల మధ్యలోనికి చనిపోవటానికి భూమి దిక్కు నరావతారిగా వచ్చాడు. ఎందుకో తెలుసా?